నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో డీఎస్సీ ప్రమోద్ ఉగాది రంజాన్ పండుగలను పురస్కరించుకుని ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హిందూ ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని తెలియజేశారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లయితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు. ప్రతి రైతుకు ఏడాదికి 3 విడతల్లో 20,000 చొప్పున ఆర్థిక సాయాన్ని వచ్చే ఏడాది నుండి ప్రారంభించడాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుందని ప్రభుత్వ విప్ కాలువ తెలిపారు. వచ్చే ఏడాది నుండి రైతు రథాలు కూడా అమలు చేస్తారన్నారు. రైతు రథం కింద సబ్సిడీ ట్రాక్టర్స్ అందచేయాలని అసెంబ్లీ సమావేశంలో తాను ప్రస్తావించి వచ్చే ఏడాది నుంచి రైతులు రుణ రథాలు కూడా అమలు చేస్తారన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం కురుకుంద గ్రామ సమీపంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారు. బొలెరో వాహనంలో తరలి వెళ్తున్న 40 క్వింటాలు అక్రమ రేషన్ బియ్యాన్ని వాహనాన్ని వెంబడించి పోలీసులు పట్టుకున్నారు. బొలెరో వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న 2 వ్యక్తులపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. విశాఖపట్నంలోని ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. నగరంలోని ఆటో డ్రైవర్లపై ట్రాఫిక్ పోలీస్ ఆర్డీఓ అధికారులు చేసే మెరుపు దాడులు అక్రమ కేసులు ఆపాలని ఏఐటీయూ ప్రధాన కార్యదర్శి గోవింద్ డిమాండ్ చేశారు. భారీగా పెంచిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, విద్యుత్ ధరలు తగ్గించాలన్నారు. జీవో నెంబర్ 2131 రద్దు చేసి ఆర్ఎండ్బి రోడ్డులో టోల్ గేట్లు పెట్టాలనే ప్రతిపాదన వెంటనే విరమించాలని గోవింద్ కోరారు. సిద్దిపేట జిల్లా బక్రీ చేప్యాల గ్రామంలో వీధి కుక్కల బెడద లేకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, గ్రామంలో విచ్చలవిడిగా కుక్కలు దాడి చేస్తున్నాయని గ్రామస్తులు అన్నారు. గ్రామంలోని 7గురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని కిజారా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ జీవన్ రెడ్డి, ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరయ్యారు. శాంతియుత వాతావరణంలో పండుగలు శాంతియుతంగా వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని కోరారు. సోదరభావంతో ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండాలని, శాంతి సామరస్యాలతో సంతోషకర జీవితాన్ని గడపాలన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి డీఎస్పీ, ఎస్పీ విందు ఆరగించారు. కర్నూలు జిల్లాలో రాజువహూర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ సిఐ ఆధ్వర్యంలో యమధర్మరాజు పాత్ర వేషధారణతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగిన ప్రాణాల నుండి బయటపడవచ్చని తెలిపారు. ప్రమాదాలు నివారించాలనే సంకల్పంతో యమధర్మరాజు పాత్రతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో దళితుల పట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష చిన్నచూపు చూస్తున్నాడని దళిత ప్రజా సంఘాల నాయకులు కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉండే డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ మీద ఉంది. కానీ కలెక్టర్ అశ్రద్ధ వహించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. దళిత మేధావులను విస్మరించడం, దళితులను అవమానించడమే అవుతుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర రంజాన్ మాసపు ఉపవాస దీక్షలు, ఇఫ్తార్ విందులు ఆత్మీయ ఆప్యాయతలు, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయకులు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు వెచ్చించి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల పట్టణాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ పొగమంచుతో నిండిపోయాయి. చీరాల పర్చూరు రహదారి, ఒంగోలు జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో వాహనదారులు వాహనాల లైట్ల వెలుతురులో ప్రయాణాలు సాగిస్తున్నారు. మార్కెట్ సెంటర్, గడియారం సెంటర్, ఫ్లైఓవర్ బ్రిడ్జి, రైల్వే స్టేషన్, చర్చి రోడ్డు ప్రాంతాలలో దట్టమైన పొగమంచు కురుస్తుంది. బస్సు లారీని ఢీకొన్న ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు బైపాస్లో చోటు చేసుకుంది. కడప జిల్లా బద్వేల్ నుండి వస్తున్న వోల్వా బస్సు ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొంది. లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనకలే ఉన్న బస్సు ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలవగా బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏటా ఉగాది పండుగ ఘనంగా జరుపుతారు. శ్రీవారి ఆలయంలో జరిగే ఈ వేడుకను ఉగాది ఆస్థానం అని పిలుస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. ఉగాది నుంచి శ్రీనివాసుడికి ఉత్సవాలు, ఊరేగింపులు మొదలై మళ్లీ ఉగాదికి పూర్తవుతాయన్నారు. బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిముఖంగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని వేదింపు చేస్తారు. ఈ ఉగాది వేడుకలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
తిరుపతిలోని ఎస్వి వేదిక్ యూనివర్సిటీ పరిధిలో చిరుత కలకలం రేపింది. యూనివర్సిటీ ప్రహరీ గోడ లోపలికి వచ్చినట్లు యూనివర్సిటీ సిబ్బంది తెలియజేశారు. గత 2 నెలలుగా తరచుగా చిరుతలు రాకపోకలు జరుగుతున్నాయని అన్నారు. యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు ఉన్నట్లు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో కొలువైన శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ప్రకాశం జిల్లా కంభం మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అర్బన్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను స్థానికులు గుర్తించి ఆందోళన వ్యక్తం చేశారు. నిమ్మకాయలు, కుంకుమ, పసుపు, ముగ్గు ప్రాంతంలో వేసి క్షుద్ర పూజలు చేసినట్లుగా స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు.